హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ జ్యోతి 2006 ఛానల్. ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెసిపీలోకి వెళ్ళే ముందు మష్రూమ్లో ఉన్న బెనిఫిట్స్ ఏమిటో తెలుసుకుంటే దాని మీద మనకు ఒక పాజిటివ్ ఆలోచన వస్తుంది. ఇంకా వాటిని మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలనే ఆలోచన కూడా తప్పక వస్తుంది. మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు. వీటిలోని చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఇంకా 80% వరకు వాటర్ ఉంటుందంట. 0% ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ 4% కంటే తక్కువ. వీటిలో ప్రోటీన్స్ కూడా చాలా తక్కువే అంట. ఇంకా ఫైబరు చాలా ఎక్కువగా ఉంటుంది, మినరల్స్ కూడా ఎక్కువే. కాబట్టి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు వీటిని ఖచ్చితంగా తమ ఆహారంలో వాడుకోవచ్చు. ఇంకా ఇది ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్. వీటిలోని విటమిన్ డి, విటమిన్ బి12 చాలా ఎక్కువగా ఉంటాయంట. దానివల్ల మనకు ఎముకలు గుల్లబారడం, రక్తహీనత, జుట్టు ఊడిపోవడం, ఇంకా బాడీ పెయిన్స్, నీరసం లాంటివి చాలా వరకు తగ్గిస్తాయి. వీటి వలన గుడ్ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, మష్రూమ్ గురించి ఒక అవగాహన వచ్చింది కదా. ఇప్పుడు మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది నేను చేసిన మష్రూమ్ బిర్యానీ అండి. చాలా బాగా వచ్చింది, చాలా ఈజీ కూడా. ఇప్పుడు అది ఎలాగో తెలుసుకుందాం. ఫస్ట్ మష్రూమ్స్ క్లీన్ చేసుకోవాలి. ముందుగా మష్రూమ్ తీసుకొని దాని మీద ఉన్న స్కిన్ని మెల్లగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసివేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా దానిపైన సన్నని స్కిన్ ఉంటుంది. దాన్ని నెమ్మదిగా ఈ విధంగా తీసేయాలి. ఈ విధంగా మొత్తం స్కిన్ అంతా తీసేసిన తర్వాత మనకు నచ్చిన సైజులో ముక్కలు కోసుకొని వాటిని ఒక 10 మినిట్స్ పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. ఇవి బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. రైస్ని నేను ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను, ఒక 20 మినిట్స్ బిఫోర్గానే. ఈ విధంగా చేస్తే బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. ఈజీ ప్రాసెస్ కోసం కుక్కర్ని యూజ్ చేస్తున్నానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకున్నానండి. కొద్దిగా కుక్కర్ వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్, ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ కూడా కొద్దిగా వేడెక్కిన తర్వాత దానిలో మసాలా దినుసులు వేసుకోవాలండి. చెక్క, ఇంకా దానిలోని కొద్దిగా జాపత్రి, లవంగాలు, 2 యాలకులు, ఒక బిర్యానీ పువ్వు, ఇంకా 2 బిర్యానీ ముక్కలు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇవి ఇలా వేగుతూ ఉండగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నానండి. దీంతోపాటు కొద్దిగా సోంపు వేసుకుంటే మంచి సువాసన వస్తుందని వేసుకున్నాను. వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకుందాం. ఇది కొద్దిగా ఇలా ఫ్రై అవుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని కూడా వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నానండి. ఇది కొద్దిగా పేస్ట్ లాగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, దాంతోపాటు కొంచెం కారం కూడా వేసేసుకుందాం. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం. ఇది అంతా కలిపి ఒక పేస్ట్లా తయారైంది. ఇందులో కొద్దిగా ధనియా పౌడర్, ఇంకా దీంతోపాటు కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నానండి. ఇది కొద్దిగా వేగనిచ్చాక దీనిలో జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు అనేది మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీంతోపాటు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ పీసెస్ కూడా ఈ విధంగా వేసుకొని కొద్దిగా సేపు వేగనిద్దాం. ఈ విధంగా కొద్దిగా సేపు వేగనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పును కూడా వేసుకుందాం. ఎంత కొద్దిగా సేపు ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి.
ఇప్పుడు నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను. దానికి సరిపడ్డ వాటర్ని యాడ్ చేసుకున్నాను. 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటరు. దీంతోపాటు కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమం అంతా బాగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మరగాలి. ఇదే టైంలో ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకునే ఈ బియ్యాన్ని వేసేసుకుందాం. ఫ్లేమ్ని హైలో ఉంచుకోవాలి. ఇంకా కుక్కరు మూత పెట్టేసుకొని విజిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 3 విజిల్ అయినంత వరకు ఉంచుకొని ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసుకొని చూసుకుందామండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మష్రూమ్ బిర్యానీ ఈ విధంగా వచ్చింది. చాలా బాగా ఉంది. కలర్ఫుల్గా చాలా బాగా వచ్చిందండి. దీన్ని నెమ్మదిగా కింద నుంచి పైకి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మష్రూమ్ బిర్యానీ పెరుగు చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా నాలాగా ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.